ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ మాకు వైజాగ్‌లో ఈరోజైతే వర్షం పడ్డది. చాలా పెద్ద వర్షం పడ్డది. మార్నింగ్ 6:00కి నేను లేచాక డోర్ తీసేసరికి ఇలాగైతే క్లైమేట్ ఉంది. ఆహ్, మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి వర్షం పడుతుందన్నమాట. అంటే ఉరుములు, మెరుపులు ఆ సౌండ్స్ అయితే మాకు వినిపిస్తున్నాయి. మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ అయితే ఇలాగుంది. ఎదురుగా పార్క్‌లో కూడా చూస్తున్నారా వాటర్‌గా ఉంది. ఇక్కడ అందరూ మార్నింగ్ వాకింగ్ అది చేస్తారు. తర్వాత యోగాకది వస్తారన్నమాట. ఈరోజు వర్షం కాబట్టి ఎవరు రాలేదు. చెట్లు కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయి. ఇప్పటికి ప్రెజెంట్ వర్షం పడుతుందన్నమాట. ఇది నీమ్ ట్రీ. మా ఇంటికి ఎదురుగానే ఉంటది ఆపోజిట్‌గానే. నీమ్ ట్రీ గాలి అది చాలా మంచిది కదా! ఇదిగోటి ఇది గ్రిల్స్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి. మామూలుగా వర్షం పడడం అనేది మనకి వీడియోలో అంతగా కనిపించదు కానీ, ప్రెజెంట్ కూడా వర్షం పడుతుందన్నమాట. చాలా హాయిగా అనిపించింది. ఈ మధ్యన అంతా చాలా వేడి వేడి కదా! ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది. మీ ఏరియాలో ఎలా పడుతుందా వర్షాలు ఏంటి అనేది షేర్ చేయండి. ఇదిగోటి చెట్టుకైతే మందార పువ్వు పూసింది. ఈరోజు దేవుడికి పెట్టేద్దాం. ఇంకా మొగ్గలు అవి ఉన్నాయి. ఇదిగోటి ఇక్కడ ఒక మొగ్గ, ఇక్కడ ఒక మొగ్గ అది ఉంది. దీనికేంటంటే వైట్ ఫంగస్ ఒకటి వస్తుందండి. అది కామను మందార చెట్టుకి రావడం. నేనేం చేస్తున్నానంటే కొంచెం సర్ఫ్ వాటర్ స్ప్రే చేస్తున్నాను. అందుకు కొన్ని మొగ్గలైతే పడిపోయి, నేను చూసే వీడియోల వరకుని డెటాల్ వాటర్ స్ప్రే చేయమని చెప్తున్నారు. చేసి తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్‌తో కడిగియాలి. డెటాల్ గానీ, లేదంటే సర్ఫ్ వాటర్ గానీ ఏదైనా అలాంటివి. అయితే నేను నార్మల్ సర్ఫ్ వాటర్‌తో చేసి ఒక 2 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్‌తో చేశాను. పువ్వయితే చాలా బాగా కనిపిస్తది. మందార పువ్వు ఒక్కటి పూసినా కూడా చెట్టుకి అందంగా ఉంటది కదా! ఇక్కడైతే లంచ్ బాక్స్ కోసం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నాకు స్కూల్స్ లేకపోయినా అంటే పిల్లలకి స్కూల్స్ లేకపోయినా మా వారికి లంచ్ బాక్స్ కట్టాలన్నమాట. అతను మార్నింగ్ 7:30 సరికి వెళ్ళిపోతారు. అందుకని నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అందరికని చేయడం లేదు. అతను ఒక్కరికనే చేయిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఆహ్, మేము తినేసరికి కొంచెం గట్టిగా ఉంటది. నాకంటే పర్వాలేదు. పిల్లలకి కొంచెం గట్టిగా అనిపిస్తదని చెప్పి మేము తర్వాత మళ్ళీ 12 ఆ టైం అప్పుడు రైస్ అది పెడతానమాట. అతను ఒక్కరి కోసం అయితే నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్‌లా చేయిస్తున్నాను. మార్నింగ్ అంతా తెల్లవారి అన్ని రకాలు కాయగూరలు అంటే ఏదైనా కర్రీ, రసం అన్నీ పెట్టడం నాకు టైం చాలడం లేదు. మెయిన్ ఇప్పుడు గడిగడికి కరెంట్ తీసేయడం, నిద్ర అది పట్టడం లేదు. మార్నింగ్ లేచా సింగిల్ ఐటెమ్ చేయిస్తున్నాను. తర్వాత 12 అప్పుడు మళ్ళీ మొత్తం చేయిస్తున్నా. అది వేసిన తర్వాత కరెంట్ పోయింది. ఇంకా చీకట్లో నేను వీడియో తీస్తానని చెప్పి మరి పెట్టలేదు. బియ్యం వేగిన తర్వాత మనం ఉప్పు, పసుపు యేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ యేసుకున్నాను. ఇలా పొడి పొడిగా బాగా వచ్చింది. నార్మల్ రైస్‌తోనే చేశాను. బాస్మతి రైస్ కాదు. ఇప్పుడు బాక్స్ అయితే కట్టేసుకుందాం. చిన్న బాక్సే తీసుకెళ్తారండి. ఇది సరిపోతుంది. పెద్దది ఉన్నది. కాపోతే వద్దంటారు. ఇదే తీసుకెళ్తున్నారు. దీనిలో అయితే కట్టేస్తాను. ఇదొక్కటే దీంతో మరి ఇంకేమీ తీసుకెళ్ళరు. అంటే సలాడ్ కానీ, పెరుగు గానీ వద్దంటారు. ఇదొక్కటే పెడితే తినేస్తారన్నమాట. 5 గంటలకి వచ్చేస్తారు. తర్వాత టిఫిన్ అయితే అటుకులు ఆహ్, ఉప్మాలా చేశాను. అది నేను మరి షేర్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో అప్పుడు కరెంట్ లేదు. ఇంకా చీకట్లో ఫోను, వీడియో అది కనిపించదు కదా! అని చెప్పేసి ఆ లైట్‌లో అంత క్లారిటీ రాదని చెప్పి నేను అది మరి పెట్టలేదు. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే నేను అటుకులు ఉప్మా చేశాను. అది బాక్స్ కట్టేసాను. అది ఆఫీస్‌లోనే తింటారు. ఇంట్లో కాదనమాట. ఇంట్లో ఓన్లీ రాగి జావ తాగేసి ఎళ్ళిపోతారన్నమాట. రాగి జావ కూడా చేసేసాను. అది తాగేసి టిఫిను, లంచు 2 పట్టుకొని ఎళ్ళిపోతారు. మార్నింగ్ 7:30 సరికి ఎళ్ళిపోతారు. ఈ లోపున అన్నీ అయిపోవాలి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోటి వర్షం అయితే ఆగిపోయింది. ఇలాగైతే మంచు ఆ కొండ మీదకొచ్చేసున్నది. మేఘాలు, మంచు కాదు మేఘాలొచ్చేసున్నాయి. అదొకటి తీశానమాట. ఇక్కడ పిక్ తీశారు పిల్లలు. అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బావుందో. తర్వాత హ్మ్.
కర్రీ అయితే చేస్తున్నాను. ఇదేంటంటే మినప పునుగులతో కర్రీ మాట. చాలామంది పెసరు పప్పుతో పునుగులతో కర్రీ చేస్తారు కదా! అలా కాకుండా మనం గారెలేసుకుంటాం కదా! సేమ్ అదే ముద్ద మినప పునుగుల్లాగా ఏసుకుంటాము. పునుగుల్లాగా ఏసుకొని ఇలా కర్రీ మాట. ఇదిగో పునుగులు చేశాను. పునుగులు అందరికీ తెలిసిందే. మామూలు మినపప్పు గ్రైండ్ చేసుకుంటాం కదా! అంటే గారెకి గ్రైండ్ చేసుకుంటాం. అలా గ్రైండ్ చేసుకొని కొంచెం గట్టిగా చేసుకొని మనం ఇలాగ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమే. సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని పునుగుల్లాగా ఏసుకోవడమే. ఆ పునుగులతోని కర్రీ చేద్దాం. ఏమీ ఇంట్లో వెజిటబుల్స్ లేవు. ఏదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తది. అలాంటప్పుడు కొంచెం టైం చూసుకొని కొంచెం టైం పడతది. ఎందుకంటే మనకి మినపప్పు అది నానాలి కదా! కొంచెం టైం పడతది. ఆ టైంలోనే మనం ఇది చేసుకుంటే బావుంటది. ఎవరైనా గెస్ట్‌లొచ్చినా సడెన్‌గా చేయాలన్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మాట. ఈ కర్రీ అయితే చాలా బావుంటది. రైస్‌తో బావుంటది. రోటీస్‌తో కూడా చాలా బావుంటది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. సింపులేనండి. పునుగులు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 4, 5 ఏసుకున్నాను. కారం బట్టి ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారంగా లేవు. అందుకని నేనేసుకున్నాను. తర్వాత టమాటా. ఒక పెద్ద సైజు టమాటా వేసుకున్నాననమాట. సింపుల్ మనం పునుగులు పులుసు మాట ఇది. అందుకని కొంచెం పుల్లగా ఉంటే బావుంటది. టమాటా వేసుకున్నాను. టమాటా ఏసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నూనె కూడా తర్వాత యాడ్ చేస్తాను. ఇక్కడ కొంచెం తగ్గినట్టుంది నూనె. ఈ బాటిల్ కొన్నాను కదా! చాలా బావుందండి. ఎంత కావాలంటే అంత ఏసుకోవచ్చు. ఎక్కువ పడిపోదు. అంటే దోస పెనం మీద కూడా వేసుకోవడానికి చాలా సులువుగుంది. స్పూన్‌తో వెయ్యాలి అన్నది లేదు. దాంతో చాలా ఈజీగా ఉంది. నాకైతే నచ్చింది. కాపోతే గాజు కదా! కొంచెం గాబరాగా కాకుండా అంటే కిచెన్‌లో మనకు కొంచెం తొందరగా అంటే మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడుకోవడం బెటరు. ఏదో తగిలి పడిపోయిందంటే మటుకు చేయి జారిందంటే మటుకు పడిపోద్ది. ఎంతైనా ఆయిల్‌ది కదా! కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. నెక్స్ట్ ఈ ఉల్లిపాయ, టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మనకు పులుసు కాబట్టి ఎక్కువ గరం మసాలా వేయను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఉంటే ధనియా పౌడరు అది వేసుకోవచ్చు. నా దగ్గర నేను అవేమి యూజ్ చేయను. ధనియా పౌడర్ గానీ, జీరా పౌడర్ గానీ అవేమి యూజ్ చేయను. ఓన్లీ గరం మసాలా వేసుకుంటాను. తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇదిగోటి ఇలాగైతే ఉందన్నమాట కర్రీ. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ వేసుకోవడమే. ఇదిగో ఇక్కడ అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌గా దంచుకున్నాను అనమాట. నేను కొనేసి ఉంచడం లేదు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచుకొని ఉంచుకుంటున్నాను. అదైతే ఇక్కడ ఏసేసుకున్నాను. ఏసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాన్ని బాగా పట్టేలాగా కొంతసేపు ఒక 3 మినిట్స్ బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకున్నామంటే ఆ స్మెల్ అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఆ స్మెల్ మసాలా పేస్ట్ అంతా బాగా పడతది. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానమాట ఆల్రెడీ. అది దీనిలో వేసుకోవడం ఆ పులుపు. వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత మనం పునుగులు ఏసేసుకోవడమే. అంతే ఈజీగా చేసుకోవచ్చు మాట ఈ కర్రీ అయితే. అందుకోటి ఇక్కడ చింతపండు పులుపు అయితే ఏసేస్తున్నాను. ఏసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్క పులుపు అనేసరికి కొంచెం ఎక్కువ పులుపు అనిపిస్తది. ఇది కొంచెం బ్లాక్‌గా వస్తుంది చింతపండు. అందుకని కొంచెం వాటర్ ఏస్తున్నాను. ఎక్కువ పుల్లగా ఉంది మాట. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందాక చూపించాను కదా! ఈ పునుగులు అవి దానిలో ఏసేసుకోవడమే. ఏసుకొని కొంచెం ఇటు అటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత మధ్యలో మూత తీసి మళ్ళీ కలిపేసుకుంటే మనకి ఆ వా అంటే ఆ పులుపు అనేది ఆ పునుగులు లోపల వరకు వెళ్ళి చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా బావుందన్నమాట. నేను ఫస్ట్ టైం చేశాను ఇది.
ఏమైనా స్పెషల్ చూద్దామా, ఏం చేద్దామా అని చెప్పి అనుకోని ఇదైతే బావుంది. ఏమి వెజిటబుల్స్ లేనప్పుడు, ఏదైనా కమ్మగా తినాలి అన్నప్పుడు, ఎవరికి ఎక్కువగా పులుసులు అవి తినడానికి ఇష్టం ఉంటది. అలాంటి వాళ్ళకి తినడానికి కూడా బావుంటది. ఇవి జర్నీలకు కూడా చాలా బావుంటాయి చేసుకోవడానికి. ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. ఇదొక్క పునుగులేసేసుకుంటే అయిపోద్ది. ఎప్పుడైనా మీరు గారెలు చేసుకొని ముద్ద మిగిలిపోతే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చుమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. చూస్తున్నారా ముందుకి ఇప్పటికి బాగా పీల్చేసుకుంది. ఇలాగైతే రెడీ అయిపోయింది. అంతేనండి. ఇదొక చిన్న వ్లాగు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.